హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కాంటెక్స్ట్ సెట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లేస్ ఆఫ్ అప్రోచ్ అన్నది ఇంపార్టెంట్. అంటే ఈ సినిమాని ఎవడు చూస్తుండు అన్న దాన్ని బట్టి రాడికల్ గా సినిమా ఎట్లా అనిపించింది అన్నది మారిపోతుంది. సో ఇప్పుడు నా లాంటి ఒక వ్యక్తి బ్యాడ్ గర్ల్ సినిమా చూస్తున్నప్పుడు ఒక బయోగ్రఫీ లాగా అనిపించింది ఆ సినిమా. నాకు తెలిసిన అమ్మాయిలందరూ, మెజారిటీ అమ్మాయిలందరూ ఇట్లనే ఉంటారు. ఈ బ్యాడ్ గర్ల్ మూవీలో ఏ విధంగా అయితే చూపించారో అమ్మాయిలు అట్లనే ఉంటారు. వాళ్ళేమి డిఫరెంట్ కాదు, వాళ్ళేమి తేడా కాదు, వాళ్ళేమి సైకోలు కాదు, లేకపోతే అవుట్ ఆఫ్ ద నామ్ కూడా కాదు. సరే, పెళ్లి చేసుకోకపోవడం ఇండియన్ సొసైటీలో అవుట్ ఆఫ్ ద నామ్ ఏమో అట్లీస్ట్ ఒక 5-6 years బ్యాక్ వరకు ఉండేదేమో ఆ విధంగా. బట్ ఈ రోజు మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ మ్యారీడ్ విమెన్. అండ్ వీళ్ళంతా ఏదో అప్ సొసైటీ రిచ్ వాళ్ళు కూడా కాదు. అలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు. బట్ ఆల్సో లైక్ నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ లివ్ ఇన్ బస్తీస్, వాళ్ళలో కూడా పెళ్లి చేసుకుని వాళ్ళు ఉన్నారు. నా ఏజ్ గ్రూప్, మై కొలీగ్స్, మై పియర్ గ్రూప్. సో అన్ని ఎకనామిక్ సెక్షన్స్ కి చెందిన అమ్మాయిలు ఉన్నారు ఈ రోజు సొసైటీలో. ఎవరైతే పెళ్లి చేసుకోవట్లేదు అది నార్మలే. మెజారిటీ ఇండియన్ సొసైటీ సోషల్ గ్రూప్ కొంచెం ఈ విషయంలో కొంచెం తేడా ఉండొచ్చు. దట్ ఐమ్ రెడీ టు యాక్సెప్ట్. బట్ దానికి బియాండ్ థాట్ ప్రాసెస్ ఎట్లుంటుందో అదంతా నార్మల్. లైక్ ఇట్స్ వెరీ నార్మల్. అమ్మాయిలు ఏ విధంగా ఉంటారో అదే ఉంది బ్యాడ్ గర్ల్ మూవీలో. టెక్నికలీ చాలా బాగుంటది సినిమా. హౌ ఇట్ ఈస్ ఎడిటెడ్, లేకపోతే హౌ ఇట్ ఈస్ షాట్, చాలా బ్యూటిఫుల్ ఉంటది. మంచి కూల్ సినిమాటోగ్రఫీ, వెరీ గుడ్ యాక్టింగ్. లీడ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ మీద నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఆవిడ ఫీచర్స్ వైజ్ పర్ఫెక్ట్లీ సూట్స్ ద రోల్ అనమాట. సో డైరెక్టర్ ఈ వీడిని ఎందుకు కాస్ట్ చేసిరో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ షీఈ్ నాట్ దట్ గ్రేట్ ఆఫ్ ఎ పర్ఫార్మర్. అంజలి శివరామన్ ఎవరైతే ఉన్నారో లీడ్ యాక్ట్రెస్, నాకు ఆవిడ యాక్టింగ్ అంత ఇంప్రెస్ చేయలేదు. బట్ ఆవిడ కాకుండా మూవీ మొత్తంలో మిగిలిన వాళ్ళందరూ బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్ చేశారు. లైక్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఎస్పెషల్లీ మదర్ క్యారెక్టర్ ఎవరైతే చేసిర్రో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. శాంతిప్రియ అంట మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ పేరు. స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. సో బ్యాడ్ గర్ల్ అనేది ఒక ఎక్సెప్షనల్ ఫిల్మ్, అందులో ఎటువంటి అనుమానాలు లేవు. అండ్ ఈ మూవీ రైటర్ డైరెక్టర్ వర్ష భరత్ కే మనం ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో ఓవరాల్ బ్యాడ్ గర్ల్ ఈజ్ అ బ్రిలియంట్ ఫిల్మ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. అండ్ ఇంకా ఈ బీయింగ్ డిఫరెంట్ విషయానికి వస్తే, అమ్మాయిల్లాగా వదిలేస్తే వాళ్ళు ఇట్లనే ఉంటారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ జడ్జ్మెంట్ ఎట్ ఆల్. ప్రతి మనిషిలోనూ ఆ ఫ్లాస్ ఉంటాయి, ఆ ఇన్సెక్యూరిటీలు ఉంటాయి, ఆ డౌట్ఫుల్ అనేది ఉంటుంది. తప్పులు చేస్తాం. సో ఆ తప్పులు చేస్తాము, ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేస్తుంటాము. We cannot let go of certain things. సో కొన్ని ఆస్పెక్ట్స్ లైఫ్ లో టాక్సిక్ అవుతాయి. బట్ ఓవర్ టైం నేర్చుకుంటాము. వి మూవ్ ఆన్. మళ్ళీ లైఫ్ లో మూవింగ్ ఫార్వర్డ్ కొత్త తప్పులు చేస్తాము. సో అదొక ప్రాసెస్. దట్ ఈస్ దాన్నే బతకడం అంటారు. ఒక అమ్మాయి తన లైఫ్ లో గ్రోయింగ్ అప్ తను చేసే చాలా నార్మల్ పనులని సొసైటీ తప్పు అంటా ఉంటది. ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత నేనుగా తప్పు, సొసైటీ తప్పు అని తను రియలైజ్ అవుతుంది. సో ఆ విషయాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అన్నదే లైఫ్, లేకపోతే బ్యాడ్ గర్ల్ అనే సినిమా.